భూమి మన జీవితానికి ఒక ఆధారం. కానీ ఒక ప్రశ్న, భూమి మీద పనిచేసే ప్రతి వ్యక్తికి భూమిపై హక్కు అనేది ఉంటుందా అంటే భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. నేటికి మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి భూమిపై యాజమాన్య హక్కులు అనేది లేవు. ఈ అసమానత అనేది కొత్తగా వచ్చింది ఏమీ కాదు. రాజరిక వ్యవస్థ నుంచి బ్రిటిష్ పాలన వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య కొనసాగుతూ వస్తూ ఉంది నేటికి కూడా. అందుకే దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతంతోనే భూ సంస్కరణలు ప్రారంభం కావడం జరిగింది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే ఆస్తి అంటే ఏమిటి, భూమిపై అసలు హక్కు ఎవరికి ఉంటుంది, మనకు భూమిపై హక్కులు ఎలా లభిస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో ముఖ్యమైన విషయాలను సులభంగా స్పష్టంగా తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశంలో జనాభా 180% మంది వ్యవసాయం పైన ఆధారపడి లేక వ్యవసాయేతర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే 180% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కూడా వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు పత్రం కేవలం కొద్ది మందికి మాత్రమే ఉంది. అంటే వ్యవసాయంపై ఆధారపడిన వారిలో అధిక శాతానికి తాము సేద్యం చేస్తున్నటువంటి భూమిపై ఎటువంటి యాజమాన్యపు హక్కులు అనేవి లేవని అర్థం. ఈ సమస్య అనేది ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల కాలం నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది. రెండో విషయానికి వస్తే భూమి యొక్క చరిత్ర అంటే ఎలా ప్రారంభమైంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే రాచరిక వ్యవస్థలోనే ఈ సమస్యకు పునాది ఏర్పడింది. బ్రిటిష్ పాలన కాలంలో కొనసాగి స్వరాజ్యము వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో సంక్రమింపజేయాలని రాజ్యాంగం నిర్మాతలు భావించడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణ సభలో తీవ్రమైన చర్చ కూడా జరిగిందని మనకు చరిత్ర చెబుతుంది. మూడో విషయానికి వస్తే భూ సంస్కరణలు అంటే మొత్తం మీద 1947 మనకు స్వరాజ్యం వచ్చినప్పటికీ కూడా స్వరాజ్యం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి పలు శాసనాలు పలు చట్టాలు చేసుకోబడడం జరిగింది. ఈ శాసనాలన్నింటినీ కేంద్ర బిందువుగా భూ సంస్కరణలు లేదా యాజమాన్యపు హక్కులను వికేంద్రీకరించడం కోసం భూ సంస్కరణలు అంటే యాజమాన్యానికి సంబంధించిన హక్కులు దున్నేవాడికే భూమి అనే సిద్ధాంతం ప్రతిపాదించాక చేయబడ్డటువంటి ఈ శాసనాలను రాజ్యాంగం పరంగాను ఇతర విధానాలలో ఎన్నో అవాంతరాలు ఏర్పడడం జరిగింది. భూమితో మనిషికి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. కనుక భూ సంస్కరణలకు భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి శాసనాలను సమగ్రంగా తెలుసుకోవడం చాలా అవసరం. భూ యాజమాన్య హక్కులను తెలుసుకోవాలంటే ముందుగా ఆస్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనం ఆస్తి అంటే ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఏవైనా కొన్ని వస్తువులు నియంత్రణను అజమాయిషిని సర్వ అధికారాలను కలిగి ఉండటమే ఆస్తి అని అంటారు. అయితే ఆస్తి అనేది ప్రధానంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి స్థిరాస్తి, 2 చిరాస్తి. అంటే భూమితో కలిసి ఉన్నటువంటి భూమితో విడదీయలేని సంబంధం కలిగినటువంటి ఆస్తిని స్థిరాస్తి అంటారు. అయితే భూమికి అనుబంధముగా ఉండే భవనాలు, గృహాలు, చెట్లు మొదలగినవన్నింటినీ కూడా స్థిరాస్తిగా పరిగణించవచ్చు మనం. అయితే ఒక భవనాన్ని పడగొట్టేటప్పుడు ఆ భవనము సంబంధించినటువంటి తలుపులు, దర్వాజాలు, ఇటుకలు మొదలగినటువంటి అన్నీ కూడా చిరాస్తిగా పరిగణించబడతాయి. అదేవిధంగా కూల్చివేయబడ్డ చెట్లను కూడా చిరాస్తిగా పరిగణిస్తారు. ద్రవ్యము, గృహ పరికరాలు, వాహనాలు మొదలగునవన్నింటిని కూడా చిరాస్తులుగా పరిగణిస్తారు. బ్యాంకు డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు, బాండ్లు, సెక్యూరిటీలు కూడా చిరాస్తిగానే పరిగణిస్తారు. అంటే భూమిని అతుక్కొని ఉన్నటువంటి ఇంటిని ఒకప్పుడు మనం స్థిరాస్తి అన్నాము. ఎప్పుడైతే ఆ ఇంటిని కూల్చివేయడం జరుగుతుందో ఆ ఇంటికి కలిగినటువంటి సామాగ్రిని మనం వేరు చేసినప్పుడు అంటే వాటిని మనం తీసుకొని వెళ్ళగలిగే అంత శక్తి ఉంటుంది. అంటే మన ఇంటికి ఉండేటువంటి డోర్లు కానీ ఇటుకలు కానీ ఇవన్నీ కూడా చిరాస్తిగా తయారవుతాయి ఎప్పుడైతే ఇంటిని కూల్చివేస్తాము. అయితే ఇక్కడ 5వ విషయానికి వస్తే కొత్త తరహా ఆస్తులు కూడా వచ్చాయి. అవి ఏమిటంటే ఈ మధ్య కాలంలో మరొక కొత్త తరహా ఆస్తి కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనకందరికీ తెలుసు. అదేంటంటే ఈ తరహా ఆస్తి అనేది కంటికి కనిపించదు. కార్పొరేట్ హక్కులు, పేటెంట్ హక్కులు, గుడ్ విల్, మేధో సంపత్తి హక్కులు మొదలగునవన్నిటిని కూడా ఈ కోవలోనే కొలుస్తారు.
అంటే ఇవి కనబడని ఆస్తులు. ఆరో విషయానికి వస్తే భూమిపై హక్కు ఎవరిది అంటే భూమి ఒక స్థిరాస్తి, దానికి విలువ అనేది ఉంటుంది. అయితే భూమి సంబంధిత శాసనాలన్నీ కూడా భూమి యొక్క యాజమాన్యపు హక్కులకు సంబంధించినవే. కాబట్టి భూమికి అసలు యాజమాని ఎవరో తెలుసుకోవడం అవసరం. ప్రాథమికంగా భూమికి యజమాని ప్రభుత్వమే. ఒక ప్రాంతంలోని భూమిని అంతా కూడా ఆ ప్రాంతాన్ని పరిపాలించే ప్రభుత్వానికే చెందుతుంది. అందుకే భూమికి సంబంధించినటువంటి శాసనాలను కూడా ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుంది. ప్రజలు భూమిని ప్రభుత్వానికి భూమి శిస్తు అనేది చెల్లించాలి. ఏడో విషయానికి వస్తే ప్రభుత్వం యొక్క హక్కులు అంటే దీనిని బట్టి స్థూలంగా అర్థమయ్యేది ఏమిటంటే భూమి యొక్క అసలు యజమాని ప్రభుత్వం, భూమిపై సర్వ అధికారాలు ప్రభుత్వానివే. అందుకే ప్రభుత్వం ఏ భూమినైనా సరే అవసరమైతే స్వాధీనం చేసుకుంటుంది, తన విధానాల ప్రకారం పంపకాలు కూడా చేస్తుంది. అయితే దీనికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఎనిమిదవ విషయానికి వస్తే ఆచరణలోని వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందంటే భూమి అంతా ప్రభుత్వానిదే అయినప్పటికీ కూడా ఆచరణలో చాలా భూమి ప్రజల స్వాధీనంలో ఉంటుంది. ఈ పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం అవసరం. తొమ్మిదవ విషయానికి వస్తే యాజమాన్య హక్కుల యొక్క ఆవిర్భావం అంటే మానవ పరిణామ క్రమంలో వ్యక్తిగత ఆస్తి ఆవిర్భావంతోనే భూమిపై యాజమాన్యపు హక్కులు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే రాజరిక వ్యవస్థకు ముందే ప్రజలు తమ యొక్క అందుబాటులో ఉన్నటువంటి భూమిని స్వాధీనం చేసుకొని పంటలు కూడా పండించేవారు. తరతరాల అనుభవంతో ఆ భూమిపై వారికి హక్కులు కూడా ఏర్పడ్డాయి. 10వ విషయానికి వస్తే ప్రారంభ దశ అంటే ఆ సమయంలో జనాభా తక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం ప్రాథమిక దశలో ఉండటం వలన ప్రజలు తమ అవసరాలకు సరిపడే మాత్రమే భూమిని ఉపయోగించుకున్నారు. అందువల్ల మొత్తం భూమిలో కొంత భాగం మాత్రమే ప్రజల వద్ద ఉండేది, మిగిలిన భూమి అంతా కూడా నిరుపయోగకంగా ఉండేది. అదే భూమిపై యాజమాన్య హక్కుగా ప్రారంభ దశగా ఏర్పడింది. మొత్తానికి మనం ఈ వీడియోలో ఏమి తెలుసుకున్నామంటే భూమి అనేది ఒక ముఖ్యమైన స్థిరాస్తి, దాని మీద హక్కులు అనేవి చాలా విలువైనవి. భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న భూమి యాజమాన్య హక్కులు మాత్రం కొద్ది మందికే పరిమితమై ఉన్నాయని మనం చూసాం. అలాగే ఆస్తి అంటే ఏమిటి, స్థిరాస్తి చిరాస్తి మధ్య గల తేడా ఏమిటి అనే విషయాలను కూడా క్లియర్గా మనం ఇందులో అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భూమికి అసలు యజమాని ప్రభుత్వం అయినప్పటికీ కూడా చట్టాల ప్రకారం ప్రజలకు కూడా యాజమాన్య హక్కులు అనేవి లభిస్తాయి. కానీ హక్కులు ఎలా వస్తాయి అంటే ఏ పరిస్థితులలో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు, మన హక్కును ఎలా రక్షించుకోవాలి, ఈ ముఖ్యమైన విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.